हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये अयोध्याकाण्डे त्रयोदशः सर्गः। మహారాజు దశరథుడు ఈ విధముగా అయోగ్యుడు మరియు అనుచితమైన అవస్థలో పృథివీ మీద పడి ఉన్నారు. ఆ సమయములో పుణ్యము సమాప్తము అయినప్పుడు దేవలోకము నుండి భ్రష్టుడైన రాజా యయాతి సమానముగా ఆయన కనిపిస్తున్నారు. అనర్థానికి సాక్షాత్తు మూర్తిభవించిన కైకేయి రాజా దశరథుని దశ చూసి కూడా ప్రయోజనము ఇప్పటిదాకా సిద్ధము అవ్వలేదు అని, లోక అపవాదము జరుగుతుంది అని భయము వదిలి శ్రీరాముడి నుండి భరతునికి భయము కనిపిస్తున్నది. పునః ఆ వరము కోసమని రాజుని సంబోధించి ఈ విధముగా అన్నది. ఓ మహారాజా దశరథ, నీవు చాలా గొప్పలు చెప్పినావు. నీవు సత్యవాది, దృఢ ప్రతిజ్ఞుడు అని. మరి నాకు ఇవ్వవలసిన ఈ 2 వరములు ఎందుకు అపహరిస్తున్నారు? కైకేయి ఈ విధముగా మాటలు విన్న మహారాజు దశరథుడు ఒక ముహూర్త కాలము అదే అవస్థలో చాలా వ్యాకులముగా ఉన్నారు. తదనంతరము చాలా క్రోధముగా ఈ విధముగా కైకేయితో చెప్పారు. ఓ నీచురాల, నీవు నాకు శత్రువువి. నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు వనముకు వెళ్ళిన తర్వాత నా మృత్యువు అవశ్యముగా అవుతున్నది. ఆ సమయములో నీ సఫల మనోరథము నీవు పొంది సుఖముగా ఉండు. స్వర్గములో దేవతలు నన్ను శ్రీరాముని కుశల సమాచారము అడుగుతారు. ఆ సమయములో నేను వారికి ఏమి జవాబు చెప్పను? ఇలా చెప్తే నేను శ్రీరామునిని వనముకు పంపించినాను అని వారు అందరూ నన్ను ధిక్కారిస్తూ అవహేళన చేస్తారు. అప్పుడు నేను అది ఎలా సహించను? ఆ సమయములో నేను చాలా ఖిన్నుడిని అవుతాను. కైకేయికి ప్రియమైన వరము ఇచ్చాను. అందుకని ఆ వరము అనుసరించి శ్రీరాముని వనముకు పంపించినాను. ఈ విధముగా నేను చెప్తే అది సత్యము అని నేను అంటే, నేను ముందు చెప్పిన మాట అసత్యము అవుతున్నది. ఎందుకంటే నేను రామునికి రాజ్యము ఇస్తాను అని ఆశ్వాసన ఇచ్చినాను. నేను బహుకాలము పుత్రహీనుడిని. ఆ తర్వాత మహత్తరమైన పరిశ్రమతో మహాతేజస్వి మహాపురుషుడు శ్రీరాముడు నాకు పుత్ర రూపములో జన్మించాడు. అలా ప్రాప్తించిన శ్రీరామునిని నేను ఎలా త్యజిస్తాను? శ్రీరాముడు క్రోధముని జయించినవాడు, విద్వత్తు కలిగినవాడు, శూర వీరుడు, క్షమాపరాయణుడు. ఆ కమలనయనుడు శ్రీరాముని నేను రాజ్య బహిష్కరణ ఎలా ఇవ్వను? శ్రీరాముడు నీల కమలములు వలె అంగకాంతి కలిగిన శ్యామ స్వరూపుడు. ఆయన భుజములు విశాలమైనవి. శ్రీరాముని బలము మహత్తరమైన. అలాంటి నయనాభిరాముడి శ్రీరామునిని నేను దండకావనము ఎలా పంపగలను?